వావ్, సూపర్ కదా సార్. చూద్దామా సార్? రెడీగా ఉండండి, చాలా ఇంపార్టెంట్ సెషన్ ఇది, అందరూ రెడీగా ఉండండి. సో నేను లేట్ చేయకుండా ఇన్వైట్ చేస్తున్నాను సార్, వాళ్ళ సక్సెస్ స్టోరీ మనం లైవ్గా చూద్దాము. ప్లీజ్ కమ్ టు ద డయాస్, డబుల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ రాజు సార్ అండ్ తేజశ్రీ మేడం, ప్లీజ్ కమ్ టు ద డయాస్. Yes, good morning. So are you excited? Say yes loudly. Are you excited? Are you excited? क्या आप तैयार है? Are you ready? మీరు రెడీగా ఉన్నారా? సౌండ్ లేదు, జోర్ సే एक बार. Are you ready? Yes, good morning. Are you excited? ఎస్, గుడ్ మార్నింగ్ అండి అందరికీ. నా పేరు తేజశ్రీ, మేము ఇబ్రాహీంపట్నం నుండి వచ్చాము. సో ఈ బిజినెస్ ఆపర్చునిటీ తీసుకొని 3 సంవత్సరాలు కంప్లీట్ అయింది. సో 3 సంవత్సరాలుగా బిజినెస్ బిల్డ్ చేస్తూ ఉన్నాం. ఈ బిజినెస్లోకి వచ్చినప్పుడు నేను ఒక 5,000 వస్తే చాలు నెలకని అనుకొని బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. బట్ ఈరోజు 5 లక్షల పైగా ఇన్కమ్ తీసుకుంటున్నాం పర్ మంత్. సో ఇంత వండర్ఫుల్ అవకాశం, ఒక 14 lakhs వర్త్ కియా సోనెట్ కార్ అచీవ్ అయ్యాం బిజినెస్ ద్వారా. అండ్ ఒక 2 కోట్లు పెట్టి ఇల్లు కూడా ఆల్రెడీ ప్లాన్ చేస్తూ ఉన్నాం, అగ్రిమెంట్ అయిపోయింది, రిజిస్ట్రేషన్కి మాత్రం ఇంకొంచెం టైం ఉంది. సో ఇంత అచీవ్మెంట్ ఎట్లా అయింది, ఇంత తొందర ఎలా సక్సెస్ అయినామంటే ఒకటి ఏంటి అని అంటే, మా అప్లైన్ నోటి ద్వారా ఏది వస్తే అది మేము ఫాలో అవుతాం. ఎవ్రీ టైం అప్లైన్ సబ్మిషన్లో ఉంటాం. అండ్ విన్నింగ్ టీమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్కి, వెస్టేజ్ సిస్టమ్కి మేము ఎప్పుడు కూడా సబ్మిషన్లో ఉంటాం. అందువల్ల ఇంత అచీవ్మెంట్ అనేది కావడం జరిగింది. మీ అందరికీ అవకాశం ఉందండి, టేక్ ఎ రైట్ డెసిషన్. థ్యాంక్ యూ, విష్ యూ వెల్. ఎస్, గుడ్ మార్నింగ్. వేడిగా ఉందా? మీకు మాట చెప్పనా? ఇనుమును వేడిలో వేస్తేనే ఎట్లా మలుచుకోవాలంటే అట్లా మలుచుకోవచ్చు. సో మీరు ఇప్పుడు వేడిగా ఉన్నారు, సో మీ అప్లైన్ మిమ్మల్ని ఎట్లా మలుచుకోవాలంటే అట్లా మలుచుకోవచ్చు. ఆర్ యూ రెడీ? సో బై ద బై, నా పేరు వచ్చేసి రాజు అండి. సో నేను గవర్నమెంట్ ఎంప్లాయ్, పార్ట్ టైమ్గా మా మిస్సెస్కి బిజినెస్లో హెల్ప్ చేస్తున్నాను యాజ్ అ డ్రైవర్గా. సేమ్ డైలాగ్ అప్లైన్, యాజ్ అ డ్రైవర్గా. కాకపోతే సార్ ఏమో బెంచ్ కార్ డ్రైవర్, నేనేమో కియా కార్ డ్రైవర్, చిన్న డ్రైవర్ను. ఎస్, సో ఇక్కడ నా టాపిక్ వచ్చేసి జాగ్రత్తగా వినండి. సో అప్లైన్, సబ్మిషన్ టు అప్లైన్. సో ఈ బిజినెస్లో నేను ఏం చెప్తానంటే, నెట్వర్క్, నాట్ ఓన్లీ నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్, నాట్ ఓన్లీ నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్. పురాణాలు చూసినా కూడా, ఇతిహాసాలు చూసినా కూడా, ఎక్కడ మనం ఏ బుక్ చదివినా కూడా అందులో మేజర్ రోల్ ఎవరిది ఉంటుంది అనంటే గురు. ఎస్ ఆర్ నో? మేజర్ పార్ట్ ఎవరిది ఉంటుంది అనంటే ఒక గురువుది ఉంటుంది. సో ఈ బిజినెస్లోకి వచ్చేసరికల్లా మేజర్ రోల్, మేము ఈరోజు 5 లక్షలు సంపాదించుకోవడానికి, లగ్జరీ కార్లు తీసుకొని తిరుగుతున్నాడానికి, లగ్జరీ ఇల్లు కొట్టుకోవడానికి మేజర్ కారణం ఏంటి అని అంటే, దట్ ఈజ్ నన్ అదర్ దెన్ ఓన్లీ అప్లైన్. ఓన్లీ అప్లైన్. సో ఈ బిజినెస్లో అంత ప్రాముఖ్యతమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే దట్ ఈజ్ అప్లైన్. సో ఈ అప్లైన్ను ఎక్కడ కూడా రీప్లేస్మెంట్ అనేది లేదు. ఇతన్ని తీసి ఇంకోరిని పెట్టాలి అని అంటే నథింగ్, అది కాని పని. సో అప్లైన్ యొక్క విలువ అనేది చాలా చాలా ప్రాముఖ్యతమైనది ఈ బిజినెస్లో. సో నేను సూటిగా చెప్తా ఉన్నాను, అప్లైన్ ఈజ్ లైఫ్ లైన్. అప్లైన్ ఈజ్ లైఫ్ లైన్. అప్లైన్ లైఫ్ లైనే కాదు, అప్లైన్ ఆల్వేస్ ఎనీ వన్, ప్రతి ఒక్కటి కూడా ఏది తీసుకున్నా కూడా. సో ఫస్ట్ వన్ ఏంటి అని అంటే, అప్లైన్ ఉంటే, ఫస్ట్ పాయింట్ ఏంటి అని అంటే, చాలామంది ఏమంటారు అంటే అప్లైన్ ఉంటే సక్సెస్ అవుతామా. సో ఒక ఇతిహాసం తీసుకుంటే, గురువు శిష్యులు ఒక దగ్గరికి జర్నీ చేస్తూ ఉన్నారంట. ఒక గురువు ఉన్నాడు, 10 మంది శిష్యులు ఉన్నారు. ఒక దగ్గరికి జర్నీ చేస్తూ ఉంటే అక్కడ అనుకోకుండా వాగొచ్చిందంట.
వాగు దాటేటప్పుడు గురువు శిష్యులు కూడా ఆ వాగులో ఇరుక్కొని సో వాళ్ళ ప్రాణాపాయ స్థితిలో అందరు కూడా ఉన్నారు. ఆ 11 మంది, ఒక 10 మంది శిష్యులు, ఒక గురువు. సో ఒడ్డు మీద ఉన్న వాళ్ళు, తెలియని వాళ్ళు ఏమంటారు అంటే, సో మీరు శిష్యులంతా, గురువు మధ్యలో ఉన్నాడు, శిష్యులంతా ఒడ్డునున్నారు, మీరైతే బయటికి రండి, పోతే ఆయన పోతాడేమో, మీరైతే బయటికి రండి అంటారు పైన ఉన్న వాళ్ళు. సో అక్కడ ఉన్న శిశువులు ఏమంటారు అంటే, ఆ మాటలు విని మేమైతే బయటికి రావడం కాదు, ఈయన ఒక్క ఆయన ఉంటే మేము ఈరోజు లేకపోయినా కూడా కొన్ని 100 మందిని తయారు చేసే సత్తా ఈయనకుందని చెప్పినట్ట. సో మేము పోతే ఏం కాదు, మేము పోతే చరిత్ర మర్చిపోతుంది, కానీ ఇదే గురువు గనక ఉంటే కొన్ని 1000 మందిని మాలాంటి వాళ్ళని తయారు చేసే సత్తా ఆయన దగ్గర ఉంది, ఆయనను బోనీయమని చెప్పేసి ఆయన లిఫ్ట్ చేసి పైన కూర్చోబెట్టిరంట. సో అంత విలువైన వ్యక్తి ఈ బిజినెస్లో అప్లైన్. సో సక్సెస్ సీక్రెట్ ఏంటి అనంటే, నిజంగా చెప్తున్నాను, అప్లైన్ ఉంటే మనం ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా, మనం ఇన్యాక్టివ్లో ఉన్నా, మన పరిస్థితులు బాగాలేకపోయినా, ఏ జరిగినా ఎట్లున్నా కూడా యాక్టివ్గా ఉంటే చాలు, మన బిజినెస్ ఆతంటది అదే జరుగుకుంటూ పోతుంది. సో ఆలోచించండి. నెక్స్ట్, నేను ఇంతకుముందు నాకు ఇదే టాపిక్ ఇచ్చినప్పుడు కూడా నేను వేరే స్టోరీ చెప్పిన. ఏంటి అది అనంటే, సో మహాభారతంలో అర్జునుడు సో నిద్రపోతూ ఉంటాడంట. యుద్ధం ఉంది రేపు, అర్జునుడు నిద్రపోతా ఉన్నాడు గురుకబెట్టి. ఏం అర్జునుడా, ఇంత సీరియస్ యుద్ధం ఉంది, నువ్వేం నిద్రపోతున్నావు గురుకబెట్టి అనంటే, శ్రీకృష్ణుని చూసి అన్నాడంట, నువ్వు ఉండంగా నాకెందుకు ఈ టెన్షను, నువ్వేం చెప్పాలో చెప్పు, ఏం చేయాలో చెప్పు, అదే చేస్తా అని అన్నాడంట. అవునా కదా? నువ్వు ఏం చెప్పాలో ఏం చేయాలో చెప్పు, నేను అది చేస్తా, సక్సెస్ వస్తున్నాను. కానీ 1 పాయింట్ ఏంటి అనంటే, ఇక్కడ మిస్ అయింది. అర్జునుడు మహాభారతంలో పాండవులు గెలిచిరు, సక్సెస్ వచ్చింది. సక్సెస్ వచ్చిన తర్వాత చాలామంది ఏమనుకుంటారు అనంటే, సక్సెస్ వచ్చింది కదా, ఈ అప్లైన్తో అవసరం లేదనుకుంటాం. నేను థాయిలాండ్కి 100 మందిని క్వాలిఫై చేసిన, లేదు అంటే ఈరోజు నాకు 5 లక్షల చెక్ వచ్చింది, నేను కూడా ఇలాంటి మీటింగ్ కండక్ట్ చేయగలను, నేను కూడా మోటివ్ చేయగలను, నేను కూడా ప్లాన్లు చెప్పగలను, నేను కూడా అన్నీ చేయగలను, తర్వాత అప్లైన్ ఎందుకు అని అనుకుంటారు. కానీ ఈ పాయింట్ వినండి, మహాభారతంలో పాండవులు గెలిచిన తర్వాత కొద్దిగా అహంకార బుద్ధి ఎవరికి ఉంటుంది అనంటే, భీముడికి ఉంటుంది. భీముడు అన్నాడంట, సో మేమైతే యుద్ధం గెలిచినాం, 100 మంది కౌరులను చంపేసినాం, ఇక ఇక్కడ పనేం లేదు అని చెప్పేసి పోతా ఉంటే, ధృతరాష్ట్రుడు ఒక్కడు బతికే ఉన్నాడంట. వీళ్ళందరూ 5 వైపు, అదే 5 కలిసి ధృతరాష్ట్రుని చంపుదామని పోతా ఉంటే, శ్రీకృష్ణుడు అడ్డుకుంటుండంట, వద్దు అని ఆపుతా ఉన్నాడంట. ఆపుతా ఉంటే ఈ 5లో భీముడు అన్నాడంట, చల్, ఇన్ని రోజులు నువ్వు చెప్పినా విన్నాం, ఇంకా మేము ఎందుకు వినాలి, ఆల్రెడీ మేము సక్సెస్ అయినాం, 100 మందిని చంపేసినాం కౌరవులం, నీతో నాకేం పని, నీ పని నువ్వు చూసుకో, మా పని నేను చూసుకో, పగ అన్నాడంట. ఈ అహంకార బుద్ధి తగదు, కొద్దిగా ఆగండి అని చెప్పినంట. సో మేము వినము అనంటే, ఒక్క 2 నిమిషాలు నాకు టైం ఇవ్వండి అనంట. ఒక్క 2 నిమిషాలు టైం ఇవ్వండి, తర్వాత మీరు ధృతరాష్ట్రుని దగ్గరికి వెళ్తారు, కానీ ఒక్క 2 నిమిషాలు టైం ఇవ్వండి అనంటే, సో ఏం జరుగుతుందో చూద్దామని చెప్పి అర్జునుడు వాళ్ళందరితోని చూద్దాం, వాడు ఏమవుతుందో చూద్దాం అన్నాడంట. నిజంగా ఒక వ్యక్తిని వేషధారల రూపంలో, ఒక వ్యక్తిని నిజంగా భీముడు పోతే ఎట్లా పోతాడు అనే భీముని రూపం ఇచ్చి ఆయన ధృతరాష్ట్రుని దగ్గరికి పంపించినట్ట. ధృతరాష్ట్రునికి ఒక అద్భుతం ఆయన ఆయుధం ఉంటుంది, అది కౌగిలి, ధృతరాష్ట్ర కౌగిలి అంటారు. ఆ వ్యక్తిని తీసుకొని ఇట్లా గట్టిగా కౌగిలించుకునే వరకల్లా ఆ వేషం రూపంలో వెళ్ళిన వ్యక్తి చనిపోయింది అక్కడికక్కడే. అర్థమైందా? అదే సిచ్యువేషన్లో అప్పుడు శ్రీకృష్ణుడు చెప్తాడంట, చూసినావా భీముడు, నువ్వు ఆవేశంతో కనుక అక్కడ పోయింటే ధృతరాష్ట్రుని యొక్క కౌగిలికి నువ్వు బలయ్యేవాడవు. సో ఇక్కడ మీకు అర్థమైంది ఏంటి అనంటే, సక్సెస్ కావడానికి అప్లైన్ కాదు, అప్పుడే కాదు, వచ్చిన సక్సెస్ నిలబెట్టుకోవడానికి కూడా అప్లైన్ ప్రాముఖ్యత వెరీ వెరీ ఇంపార్టెంట్. వచ్చిన సక్సెస్ నిలబెట్టుకోవడానికి కూడా అప్లైన్ యొక్క ప్రాముఖ్యత వెరీ వెరీ ఇంపార్టెంట్. నాకు నిజంగా చెప్తున్నాను, అప్లైన్ అనే వర్డ్ పిచ్చి, దాస్ సార్ అంటే పిచ్చి. ఇంతకుముందు వెస్టేజ్ అనే నెట్వర్క్ మార్కెటింగ్లో రాకముందు నాకు ఎంతోమంది ఫిలిం స్టార్ కానీ, నా డీసీపీలు కానీ, వాళ్ళని చూసి నేను నా లైఫ్ను మార్చుకుంటా ఉంటుంది. కానీ వెస్టేజ్ అండ్ విన్నింగ్ టీంలోకి వచ్చిన తర్వాత అప్లైన్ వర్డ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ నా లైఫ్లో. ఎందుకు అనంటే, టోటల్గా నేను ఈ అప్లైన్ చూసే ఈరోజు నేను ఇలా మారగలిగినాను. పురుషోత్తమ దాసర్ అనే వ్యక్తిని చూసే నేను ఇలా మారగలిగినాను.
సో దీనికి కూడా ఒక స్టోరీ ఉంది నా దగ్గర, రియల్ స్టోరీ. శ్రీకృష్ణునికి ఎంత సబ్మిషన్లో ఉండాలి అప్లైన్ అనే దానికి మీకు ఇక్కడ అర్థమవుతుంది. శ్రీకృష్ణునికి వైరాగి అనే ఒక భక్తురాలు ఉంటుంది. మీకు ఎందుకు చెప్తున్నా అంటే క్లియర్గా అర్థం కావడానికి. శ్రీకృష్ణునికి వైరాగి అనే ఒక భక్తురాలు ఉంటుంది. ఆమె అతి భక్తురాలు అన్నమాట, పీక్ లెవెల్ ఇక శ్రీకృష్ణుడు అంటే. ఆమె రోజు పూజలు చేస్తుండే, ఆమె లేకుండా గుడి అడుగుతుండే, టెంకాయలు కొడుతూ ఉండే, రోజు పూజలు చేస్తూ ఉండే. ఒకరోజు ఏం చేసింది అని అంటే, దేవుడు ప్రత్యక్షం కావాలి, నాకంటే ఒక గురువు ఉండాలి అని చెప్పేసి పూజ చేస్తే ఆ గుడి వెనకాల నుంచి ఒక దొంగ విన్నాడంట. ఒక దొంగ విన్నాడు గుడి వెనకాల నుంచి, నాకు కూడా ఒక గురువు కావాలి, నేను కూడా నేర్చుకోవాలి అని అంటే గుడి వెనకాల నుంచి ఒక దొంగ విని మారువేషంలో అక్కడ ప్రత్యక్షం అయిందంట. అక్కడ ప్రత్యక్షం అయిన తర్వాత ఆమె కళ్ళు తెరిచి చూసేసరికి ఈయన ముందలున్నంట, ఇంత గడ్డం పెంచుకొని మారువేషంలో. సో నువ్వే నా గురువు అనంటే, ఎస్ శ్రీకృష్ణుడే నన్ను పంపించింది నీ గురువుగా అని చెప్పిందంట. చెప్తే నువ్వు ఒక పని చెయ్యి, మీ ఇంటికి వెళ్దాం ఇద్దరం, నా దగ్గర శిష్యరికం తీసుకోవాలి అనంటే మీ ఇంట్లో ఉన్న బంగారం, మీ ఇంట్లో ఉన్న డబ్బు అంతా మూట కట్టుకొని నా ఎంబడి నువ్వు రావాల్సి ఉంటుందని చెప్పినట్ట. సో దేవుడు పంపించిన గురువు కాబట్టి ఇక్కడ 100% సబ్మిషన్లో ఉండాలని డిసైడ్ అయింది. ఏ ఒక్క క్షణం కూడా వెనక్కి ఆలోచించకుండా ఇంటికి వెళ్ళి డబ్బులు ఆభరణాలు అన్నింటినీ మూట కట్టుకొని ఆయనతో పాటు అడవిలో వెంబడి వెళ్ళిందంట. అక్కడ అడవిలో వెంబడి వెళ్ళిన తర్వాత ఆయన ఏం చేసిండు, ఆమెను నేను దొంగను అని చెప్పి ఆమెను చెట్టు కట్టేసి ఆమె దగ్గర ఉన్న బంగారం నగలు అన్నీ తీసుకొని వెళ్ళిపోయాడు. అక్కడ నుంచి కాళ్ళు చేతులు చెట్టుకి కట్టేసిండు ఆమెను. సో తండ్రి చూస్తూ ఉన్నాడు, ఇంకా సాయంత్రం అయింది రాలేదు నా కూతురు అని చెప్పేసి, ఈ గుడికి అడగలేరు, కొబ్బరికాయలు కూడా పూజలు జరగట్లేదు, ఏమైంది అని చెప్పేసి తండ్రి అడవి నెంబడి వెతుకుతా ఉంటే ఒక చెట్టుకు కట్టేసి ఉందంట. ఆమె చెట్టుకు కట్టేసి ఉంటే తండ్రి ఏమైందమ్మా అనంటే, నా గురువు నన్ను కట్టేసిపోయిండు, ఏ కారణం చేత కట్టేసిండో, నాకేదో ఒకటి నేర్పించాలని ఇక్కడ నన్ను కట్టేసిండు, నన్ను మాత్రం విప్పొద్దు ఈ తాళ్ళ నుంచి అని చెప్పిందంట. అర్థమవుతుందా మీకు? ఏ కారణం చేతనో నాకు ఏదో నేర్పియాలని నన్ను ఇక్కడ కట్టేసిండు, దయచేసి నన్ను నిప్పొద్దు అని చెప్పిండంట. సో అక్కడ నుంచి ఎంత మొత్తుకొని తండ్రి మొత్తుకున్నా కూడా ఇనలేదంట, తండ్రి వెళ్ళిపోయిందంట. సో దేవుడిని చూసి, అరే నాకు రోజు జరిగే పూజలు జరగట్లేవు, ఏమైంది, ఈమె ఎక్కడ పోయింది వైరాగి, అసలు నాకు పూజలు జరగట్లేదు, గుడి అడగట్లేదు, ఏమైందని దేవుడు చూసి నారదాముని ఒకసారి పోయి భూలోకంకి పోయి చూసిరా అనంటే ఆయన వచ్చి ఆమె దగ్గరకు వచ్చి ఈమె వివరించడం స్టార్ట్ చేసిందంట. నిన్ను కట్టేసింది ఒక దొంగ, అసలైన గురువు కాదు, నిన్ను కట్టేసింది ఒక దొంగ, నేను నిన్ను విప్పుతా, నువ్వు వచ్చేసి అనంటే, లేదు ఆయన దొంగ కాదు, నేను ఆయన దగ్గర శిష్యరికం తీసుకున్నా ఆయన ఏం కారణం చేతనో నన్ను ఇక్కడ కట్టేసిండు, మధ్యలో మీరు డిస్టర్బ్ చేయొద్దు, మీరు వెళ్ళిపోండి. ఎందుకు అనంటే ఈరోజు ఆయన కట్టేయడం వల్లనే నారదాముని ప్రత్యక్షమైండు నాకు అని చెప్పిందంట. అర్థమైందా? సో నెక్స్ట్ నారదాముని పోయి శ్రీకృష్ణ భగవాన్ ఆమె వినేటట్టు లేదు, ఆమె పిచ్చి అయి ఉంది అక్కడ సబ్మిషన్లో, 100% సబ్మిషన్లో ఉంది, ఇక మీరే రావాలి అనంటే ఓ రోజు టైం చూసుకొని శ్రీకృష్ణుడు వచ్చిందంట. వచ్చి ఆ వైరాగి దగ్గరికి పోయి, అమ్మ నీకు పిచ్చిలేసిందా, దేవుణ్ణైనా నేనే చెప్తున్నా, నువ్వు మాయలోకంలో ఉన్నావో విప్పుకో అన్నదంటే, లేదు ఆ దొంగనో దొరనో గురువో ఎవరో కానీ ఆయన కట్టేయడం వల్ల ఈరోజు శ్రీకృష్ణ భగవాన్ నాకు ప్రత్యక్షమైండు. సో ఆయన కట్టేయడం వల్లనే నేను ఈరోజు నిన్ను చూడగలిగినా. సో ఆయన చెడ్డోడని ఎట్లా అంటావు నువ్వు, ఆయన చెడ్డోడని ఎట్లా అంటావు, ఆయన కట్టేయడం వల్లనే ఈరోజు నేను ఈడున్నా అని చెప్పిందంట. సో అరే ఈ మినటట్ లేదు, ఈ ముల్లోకాలన్న వెతికి ఆ ఏదో ఏడునోడో పట్టుకరండి అని చెప్పిండంట. సో ఆయనను వెతికి తీసుకొని వస్తే, అమ్మా నేను దొంగను, నీ బంగారం కోసం కట్టేసిన, నీ ఆభరణాల కోసం నేను కట్టేసిన, నీ ఆస్తిని కొట్టేయాలని నేను కట్టేసిన అనంటే, సో ఆమె తాళ్ళు విప్పిన తర్వాత అంటదంట, అసలైన గురువు నా ముందలున్నాడు, అసలైన గురువు నువ్వే నా ముందలున్నాడు. ఎందుకు అనంటే ఈ అసలైన గురువు వల్లనే ఈరోజు నారదాముని శ్రీకృష్ణుని దర్శనం చేసుకోగలిగిన నేను. సో కాబట్టి గోవిందుడు ఉన్నాడు, ఇక్కడ దేవుడు ఉన్నాడు, గురువు ఉన్నాడు,
నేను ఎవరి కాళ్ళు ముందు మొక్కాలి అనంటే దేవుణ్ణే తీసుకొచ్చిన గురువు కాళ్ళు ముందు మొక్కి తర్వాత దేవుని కాళ్ళు మొక్తా నేను అన్నాడు. అర్థమైందా? సో ఇక్కడ నేను చెప్పేది ఏంటి అనంటే అక్కడ వైరాగి అనే భక్తురాలు ఎట్లయితుంది, ఇక్కడ రాజు వైరాగి భక్తురాలు. అక్కడ దేవుడు ఎలాంటి వాడు అనంటే శ్రీకృష్ణుడు దేవుడు అయితే పురుషోత్తమ దాసారు ఇక్కడ దేవుడు నా దృష్టిలో. అర్థమైందా? సో 100% సబ్మిషన్, 100%. ఇడ కోసుకో అంటే కోసుకుంటా, అర్థమైంది? ఇటుకెళ్ళి దుంకు అంటే దుంకుతా. ఎందుకంటే నేను నా పోలీస్ డ్యూటీ ఉద్యోగంలో 13 ఏళ్ళు ఉద్యోగం చేసిన, ఒక స్వీపర్ పోస్ట్ కూడా ఎవరికి ఇప్పియలే నేను, ఒక 10 రూపాయలు కూడా ఎవరికి దానం చేయలే నేను, ఒక 10 రూపాయలు ఎవరికి సహాయపడలే నేను. కానీ పురుషోత్తమ దాస్ సార్ అనే వ్యక్తి ఇచ్చిన ఆపర్చునిటీ ద్వారా ఈరోజు నా ఆర్గనైజేషన్లో 30 కార్లలో తిరుగుతున్నారు, 30 మంది లగ్జరీ కార్లలో. దాదాపు 10 నుంచి 20 మంది 1 lakh ప్లస్ ఇన్కమ్ తీసుకుంటా ఉన్నారు. సో ఒక యాక్సిడెంట్ అయితే కామినేని హాస్పిటల్లో నన్ను జాయిన్ చేస్తే కొన్ని 100 మంది ఇట్లాంటి గుమ్మి కొడితే ఆ డాక్టర్ అడిగింది, నేను నువ్వు కానిస్టేబులా కమిషనర్వా అని అడిగింది. ఒక కానిస్టేబులా కమిషనరా అని. ఒకవేళ నేను వెస్టేజ్లోకి రాకపోతే ఆ యాక్సిడెంట్ అయింది కూడా ఎవరికి తెలియకుండా. అర్థమైందా? సో మరి ఇంత క్రెడిట్ ఇచ్చినా అప్లైన్ అనే వార్డుకు, అప్లైన్ అనే వ్యక్తికి మనం ఏ కోశాన కూడా ఆయన చెప్పిన మాటల్ని సంకోచించినామా, నిజంగా చెప్తున్నాను 1 year తర్వాత బూడిదైపోతాం మనం. ఉండమి బిజినెస్లో ఏ కోసం సంకోచించినా మనం నిలబడలేం ఈ ప్లాట్ఫామ్లో. సో సక్సెస్ కావడానికి అప్లైన్ ఇంపార్టెంట్, వచ్చిన సక్సెస్ నిలబడడానికి కూడా అప్లైనే రైట్, మనం కాదు. సో నెక్స్ట్ సిస్టమ్. చాలామంది సిస్టమ్ అంటా ఉంటే ఏం సార్ అంటారు. ఒక డైలాగ్ ఉంటుంది, సో ఏ హీరోని అయితే నాకు తెలియదు కానీ, సో కనబడని 4వ సింహమే పోలీస్ అంటాడు కదా. ఇక్కడ కనబడని 4వ సింహమే సిస్టమ్. అర్థమవుతుందా? కనబడదు అది ఎవరికి. సో ఈ సిస్టమ్ ఏడ దొరుకుతుంది సార్ కొనుక్కొచ్చుకుందామంటే నాకైతే తెలియదు, నన్ను అడగదు ఏ అంగట్లో దొరుకుతుందో నాకైతే తెలియదు. సో సిస్టమ్ అంటే వెస్టేజ్లో అడుగు పెట్టినప్పటి నుంచి డియూసిడ్ అయ్యేంత వరకు కాదు, మనం మీ భూప్రపంచం నుంచి వెళ్ళిపోయేంత వరకు కూడా ఫాలో అయ్యే ఏకైక వర్డ్ ఏదైనా ఉంది అంటే దట్ ఈస్ సిస్టమ్. సో సిస్టమ్ అంటే మార్నింగ్ మనం లేచినప్పటి నుంచి చాలామంది అంటారు జూమ్ మీటింగ్ అనగానే సార్ సిస్టమ్ ఫాలో అవ్వాలనంటే జూమ్ మీటింగ్ ఉంటుంది సార్, కనెక్ట్ కావాలి అనంటే మన వాళ్ళు అంటారు జూమ్ మీటింగ్ అంటే వీడియో ఆన్ చేసుకోవాలనా అంటే ఎట్లా తప్పించుకోవాలన్నా చూస్తూ ఉంటారు. వీడియోస్ ఆన్ చేసుకోండి అని హోస్ట్ అంటా ఉంటే ఆన్ చేసుకుంటేనే వినబడుతుందా, ఆన్ చేసుకోకుండా వినబడుతుంది కదా, ఎందుకు చెప్పాలి ఇట్లాంటి? ఆ ఒక్క వాడే వీడియో ఆన్ చేసుకున్నా టక్కున వీడియో మీద నొక్కాలి, దట్ ఈస్ సిస్టమ్. పెద్దగా ఏం లేదు ఇక్కడ, దట్ ఈస్ సిస్టమ్. సో ఫీడ్బ్యాక్ ఇవ్వండి అంటే నేనే ఎందుకు ఇవ్వాలి, మిగతా ఎంతమంది ప్రాస్పెక్ట్ 191 ఇల్లు ఇవ్వండి నేనే ఎందుకు ఇవ్వాలి, అవునా కదా, చెక్ చేస్తూ ఉంటారు. నిజంగా చెప్తున్నా, నేనే ఎందుకు ఇవ్వాలి అనంటే నువ్వే ఇవ్వాలి సిస్టంలో ఉండాలంటే. కారు నాకు వస్తుందా నీకు వస్తుందా? నీకే వస్తుంది కదా, దట్ ఈస్ సిస్టమ్. డ్రెస్ కోడ్ వేయాలంటే మొన్ననే 4,000 పెట్టి ప్రోడక్ట్స్ కొనిచ్చినాం, మళ్ళీ వైట్ షర్ట్ బ్లాక్ పాయింట్ అంటావు, ఏడ కొనుక్కోవాలి, పైసలే లేవు, ఇదేంది మళ్ళీ పైసలు వస్తాయని చెప్పినావు మళ్ళీ వైట్ షర్ట్ బ్లాక్ పాయింట్ అంటావు. కొనుక్కుంటే సిస్టంలో ఉంటావు, కొనుక్కోకపోతే సిస్టమ్ బయట ఉంటావు. కొనుక్కుంటే కార్లో వస్తావు ఇలాంటి మీటింగ్కు, కొనుక్కోకపోతే ఎండకు బైక్ మీద వస్తావు ఇలాంటి మీటింగ్కు. అర్థమైందా? సో దట్ ఈస్ సిస్టమ్. నెక్స్ట్ సిస్టమ్ అంటే ఏంటి అని అంటే సార్ మీటింగ్కి రావాలా, రాకపోయినా కూడా సార్ వీడియో రికార్డ్ అవుతుంది మాకు వేస్తారు కదా సార్, వేస్తారు కదా, అది ఇంటికాడ కూర్చొని ఏసీ ఆన్ చేసుకొని ఉంటానంటే మీటింగ్కి అప్లైన్ రమ్మనడా, వస్తే సిస్టంలో ఉంటావు, లేకపోతే సిస్టమ్ బయట ఉంటావు. సో ఆడ రోడ్ మీద కారు పోతుంది, జర్ర లిఫ్ట్ ఇస్తారు గాడి వరకు వస్తా, సిస్టంలో లేకపోతే లిఫ్ట్ అడుగుతావు, సిస్టంలో ఉంటే ఏసీ వేసుకొని గిర్రం తిప్పుతా ఉంటాం కారును. ఆర్ యు రెడీ? క్యా తయార్ హై? ఎస్, దట్ ఈస్ సిస్టమ్. నెక్స్ట్ సార్ 10 course స్టెప్ ఫాలో అవ్వండి, బుక్ పెట్టి ఇంత చిన్న బుక్ బరువు అవుతుందానికి ఇంత బుక్ చేశారు విన్నింగ్ టీం వాళ్ళు. అది ఎంత ఉండనో మనకు బరువు అవుతుందానికి ఇంత చేసారు.
మళ్ళా ఇది పెట్టుకోవడానికి కూడా మనోళ్ళు ఈ ఏడసారి ఇది మోయలేనట్టుంది, ఎక్కడ సార్ ఇది అని అంటారు. అది చదివితే సిస్టంలో ఉంటావు, అది చదవకపోతే సిస్టమ్ బయట ఉంటావు. అది చదివినావు అనుకో, రాస్తారు అనగానే క్లాప్స్ కొడతారు చదివిన వాళ్ళకు. అది చదవని వాళ్ళకి ఏం చేస్తారంటే, ఈయన దగ్గర అనవసరంగా జాయిన్ అయినారు బాయ్, ఈయనకి ఏం తెలియదు నాకేం నేర్పుతాడు అంటారు. అర్థమైన పాయింట్. ఈయనకి ఏం తెలియదు, ఏది అడిగినా కూడా ఫోన్ తీసుకొని దాస్తారు. ఇది ఏంది సార్ ఇది ఏదో అడుగుతుండ అన్నావు అనుకో, నిన్నిట్ట కిందికెళ్ళి మీదకి చూస్తాడు. ఎన్నేళ్ళు అయింది జాయిన్ అయ్యి వెస్టేజ్లో? 2 ఏళ్ళు అయింది. నీ కర్మ నా కర్మ, నువ్వు జాయిన్ అవ్వడం నీ కర్మ, నేను నీ కింద జాయిన్ అవ్వడం పెద్ద కర్మ. ఇక మన ఇద్దరం కాదు అది దుంకి చేద్దాం పా అని అనుకుంటారు. అవునా కాదా? సో కాబట్టి 10 కోర్ స్టెప్ ఫాలో అవ్వాలంటే 10 కోర్ స్టెప్ డైలీ వన్స్ చదవాలి. ఎంతమంది చదువుతున్నారు? లేపుతారు ఇప్పుడు. అర్థమైందా? ఎస్. నెక్స్ట్ కార్డినల్ రూల్స్. విన్నింగ్ టీంలో కార్డినల్ రూల్స్ ఉన్నాయి. ఫాలో అంటే ఏంటి సార్ అవి? కార్డినల్ రూల్స్ అంటే ఏంటి సార్ అని అడుగుతారు. అడిగినప్పుడు ఏంటి అన్నప్పుడు నాకు ఇట్లా కనబడుతుంది. ఈడికి ఇంకా కుక్కట్పల్లి లాకప్కి వస్తే మాత్రం నా తనివి తీరా మీరే అర్థం చేసుకోండి. అర్థమైందా? చేతులకు బొగ్గలు రావాలి, ఆ నీపు మంటలు వేయాలి. ఈ రెండే నా టార్గెట్. తర్వాత ఇలాంటి గైడ్ లైన్స్ ఏంటి సార్ అన్నదంటే, మళ్ళీ గైడ్ లైన్స్ అంటే తెలంగాణ గైడ్ లైన్సా లేదు ఇంకో గైడ్ లైన్సా, ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు. సో కాబట్టి లీడర్స్ విన్నింగ్ టీమ్ సిస్టమ్ను ఫాలో అవ్వండి. నిజంగా చెప్తున్నాను, వెస్టేజ్ సిస్టమ్ను ఫాలో అవ్వండి. సో మనం వెస్టేజ్ విన్నింగ్ టీంలోకి వచ్చిన తర్వాత ఏదో టైంపాస్ కోసం రాలే, ఇక్కడ హాల్లో ఎందుకు కూర్చున్నాం అనేది మనకు క్లారిటీ ఉండాలి. సో ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా సిస్టమ్ను ఫాలో అవ్వండి, సిస్టమ్ను డూప్లికేషన్ చేయండి. అంటే చాలామంది ఏం చేస్తారు అని అంటే, నేనైతే వేసుకున్నా సార్, మన దగ్గర పైసలు లేవు, వారం రోజుల తర్వాత కొనుక్కుంటాడేమో, మన దగ్గర చదువు రాసారు, ఒక వారం రోజుల తర్వాత చదువుకుంటాడేమో, ఇట్లా చెప్తా ఉంటారు. మనం వెరీ ఇంపార్టెంట్ ఏంటి ఈ బిజినెస్లో అనంటే, సిస్టమ్ ఇంపార్టెంట్. కానీ సిస్టమ్ ద్వారా నీ టీంను డూప్లికేషన్ చేసినవా లేదా అది ఇంపార్టెంట్. డ్రెస్ కోడ్ నువ్వు వేసుకోవడం కాదు, నీ టీంలో ఎంతమంది డ్రెస్ కోడ్ వేసుకుంటారు, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మీటింగ్ మనం రావడం కాదు, మనం ఈ హాల్లో ఈ దాస్ సార్ టీమే కదా, ఇది రాజ్ సార్ టీం అయితే బాగుండు అనే ఆలోచన ఉంటే వెరీ గుడ్, సక్సెస్ అవుతాం. అర్థమైందా? అలాంటి కాంపిటీషన్ ఉండాలి, అంతమందిని మనం ప్రమోట్ చేయగలగాలి. సో నెక్స్ట్ చెప్తున్నాను, సిస్టమ్ను ఎవ్రీ లీడర్, ప్రత్యేకంగా నేను చెప్తున్నాను, ప్రతి లీడర్ సిస్టమ్ను డూప్లికేషన్ చెయ్యాలి. సో సక్సెస్ ఎక్కడో లేదో మన దగ్గరనే ఉంది. సక్సెస్ కావాలన్నా సక్సెస్ కావద్దన్నా రైట్ పర్సన్ ఎవరు అనంటే యూ. సక్సెస్ కావాలన్నా సక్సెస్ కాకపోవడానికి కారణం ఎవరు అంటే, ఈ రెండిటికి కూడా కారణం ఎవరు అంటే ప్రత్యేకంగా చెప్తున్నాను, యూ. ఫాలో అయితే సక్సెస్ అవుతాం, ఫాలో అవ్వకపోతే చరిత్ర మన కనుమరుగు చేస్తుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. సో బ్యాక్ టు హోస్ట్.